ప్రభునామన సార్వత్రిక హెబ్రోను సంఘ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో ప్రారంభానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వీడియోను ప్రారంభించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన గొప్ప దేవ, ఎన్నడూ మారుని మార్పు చెందని దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామం బట్టి నీకు వందములు. నీ ప్రియ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణకై మీ స్తోత్రములు. ఉచితంగా మీరు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభు నీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు ఏ యోగ్యత లేని నన్ను మమ్మల్ని ప్రేమించే లోకంలో ప్రభు ప్రత్యేకమైన వారిగా నీ ప్రజగా మేము చేసుకొని నీ కుమారుడుగా మీ సొత్తుగా మీ స్వకీయ సాంపత్యంగా మేము చేసుకున్నందుకై మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభు నీ దాసుడు భక్తింకుల ద్వారా ఆయన అనేక సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రత్యక్షత, దర్శనము, యొక్క పరిచర్య, వీటిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా ఆయన యొక్క పరిచర్య ఈరోజు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, దిగజారిపోయినటువంటి పరిస్థితులు ప్రభా మరి మేము బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభా. కొన్ని విషయాలు సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులతో, సేవకులతో, సంఘ పెద్దలతో పంచుకోవాలని ఆశపడుతుండగా మీరే నీ జ్ఞానమును, నీ వివేకమును అనుగ్రహించండి. కావలసిన నీ ఆత్మను అనుగ్రహించి కృప చూపించవలసి వేడుకుంటూ, ఆది అంతా మీరే ఆధిపత్యం వహించి కృప చూపించవలసి వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి హెబ్రోను సార్వత్రిక సంఘ విశ్వాసులారా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులందరికీ, సంఘ పెద్దలందరికీ, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఎఫ్రాయిం, నా పూర్తి పేరు ఎఫ్రాయిం రిచర్డ్. మా స్వస్థలము కరీంనగర్ జిల్లా జగిత్యాల. అయితే మా పెరగడం అంతా మా హైదరాబాద్లో జరిగింది. హెబ్రోన్లో రక్షణ పొంది 89లో నేను యూత్ క్యాంప్లో రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నాను. నా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేకులకు నా కుటుంబం గురించి తెలిసినటువంటి వారే. ఈ దినాన ఎంతో బాధతో మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. హెబ్రోను గత 24 సంవత్సరాలు, 2004 సంవత్సరం అంటే 25 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లతో పాడైపోయింది. 2004 సంవత్సరంలో ట్రస్ట్ ప్రారంభమైన మొదటి దినాల నుంచి ఈ దినం వరకు ఎంతగానో ఆర్థికమైన దోపిడికి, పరిచర్య దోపిడికి, సంఘాన్ని దోచుకున్నటువంటి వారు కోకొల్లలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా హెబ్రోను యొక్క క్షేమం కొరకు ప్రయత్నం చేస్తూనే వారి యొక్క స్వలాభాన్ని ఆశిస్తూ వచ్చినారు. వారి యొక్క సొంత ఆపేక్షతో, సొంత లాభాపేక్షతో హెబ్రోన్ను పరిపాలించాలని ఆశపడ్డారు. ఎవరు కూడా దానికి యథార్థమైన హృదయంతో దేవుని మందిరం పాడైపోయింది, దేవుని మందిరం పరిచర్య పాడైపోయింది, దేవుని మందిరంలో దేవుని మహిమ లేకుండా అయిపోయింది, దేవుని భయం లేకుండా అయిపోయింది అన్న బాధ ఏ సేవకునికి కానీ, ఏ విశ్వాసికి కానీ, సంఘ పెద్దలకు కానీ లేనటువంటి పరిస్థితుల్లో దాదాపు 98 కేసులు హైకోర్టులో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వరకు దాదాపు 34 కేసులు సిటీ సివిల్ కోర్టులో, దాదాపు 34 కేసులు దాదాపుగా ఉన్నాయి. ఇన్ని కేసుల్లో ఎవరు వేసిన కోర్టు కేసుల్లో ఎవరు వేసినా కూడా వారి స్వలాభం కొరకు మాత్రమే కోర్టు కేసులు వేస్తూ వచ్చినారు. ఎవరు కూడా భగత్ సింగ్ అంకుల్గా మరణించిన తర్వాత, ఆ యొక్క ప్రిన్సిపల్ బాడీలో ఉన్నటువంటి 8 మంది మరణించిన తర్వాత దాన్ని ఏదో ఒక దొంగ ఉద్దేశంతో, దొంగ పద్ధతిలోనే నెట్టుకు రావాలని ఆశపడ్డారు తప్ప, ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి, లేదా కోర్టు దృష్టికి, న్యాయస్థానం దృష్టికి తీసుకొని వెళ్ళి మాకు ఒక చట్టపరమైనటువంటి పరిష్కారము కలగజేయండి అని ఎవరు కూడా ఇప్పటి వరకు కోర్టులో కేసు వేయలేదు. ఎవరు వేసినా వారు ఓఎస్లో వేసుకొని వారు ఇంజెక్షన్స్ పెట్టుకున్నారు తప్ప
వాళ్ళ వాళ్ళ సొసైటీ వాళ్ళు పెట్టుకున్నటువంటి బాడీనే కరెక్ట్ అని చెప్పుకొని వారు అధికారంలోనికి రావాలని ఆశపడ్డారు తప్ప భగత్ గారి సొసైటీని 114/71ను రీకాన్స్టిట్యూట్ చేయమని లేదా రివైవ్ చేయమని రివోక్ చేయమని ఎవరు కూడా ఇప్పటివరకు ఎవరు చేయలేదండి. తద్వారా కొట్లాటలు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు జరగడానికి కారణం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి వారి వారి స్వార్థపూరితమైన ఉద్దేశాలు, వారి దుర్బుద్ధి కలిగినటువంటి ఉద్దేశాలు. డబ్బు ఏ విధంగా దోచుకొని పోవాలి, ఏ విధంగా ప్రాపర్టీ మీద ఆధిపత్యం చెలాయించాలా, ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలా, ఏ విధంగా ప్రజలను మోసం చేయాలా, ఈ ఆలోచనలు తప్ప ఎటువంటి దైవికమైన ఆలోచించకుండా ఈరోజు వరకు కేసులు వేస్తూ వచ్చినారు. అయితే గత నెల నేను నాతో పాటు ఇంకొక 4 విశ్వాసులు, హెబ్రోన్ విశ్వాసులు, మేము ఒక సూట్ వేసినాం, OS 157/2025. ఈ సూట్ వేసిన తర్వాత దాంట్లో 61 మందిని మేము పార్టీ చేస్తూ వచ్చినాం. దాంట్లో 61 మందిని పార్టీ చేస్తూ ముఖ్యంగా 5గురిని మేజర్గా మేము పార్టీ చేస్తూ వచ్చినాం. మొట్టమొదటిది భగత్ గారి సొసైటీని పార్టీ చేస్తూ వచ్చినాం. ఆ తర్వాత రెండవది ఈ బుక్ మీకు ఇది ప్రతి 61 మందికి ఈ దీంట్లో ఉన్న పేపర్లందరికీ అతి త్వరలో ముడతాయి. ఇప్పుడు కోర్టు హాలిడేస్ ఉన్నాయి. కోర్టు హాలిడేస్ లోపలనే మీకు అందరికీ ఇవి ముట్టడం జరుగుతుంది. ముట్టిన తర్వాత మీరు దాన్ని క్షుణ్ణంగా ఒకసారి స్టడీ చేయండి. ఎందుకు వేశారు ఈ కేసు, గత కేసులకు ఈ కేసులకు భిన్నత్వం ఏముంది, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని జ్ఞానం కలిగినటువంటి వారు దయచేసి దీని గురించి పరిశోధించండి. వ్యర్థంగా వాడేవుడు వేయడానికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నలు నాకు తెలుసు, వాళ్ళ డాడీ నాకు తెలుసు, వాడేవుడు వాని క్యారెక్టర్ ఇది, వీని క్యారెక్టర్ ఇది అని మీరు మాట్లాడుకొని ఇంకా దేవుని మందిరాన్ని ఇంకా భ్రష్టు పట్టడానికి అవకాశం ఇవ్వకుండా నా కోరిక. ఇప్పటి వరకు ఎవరు వేయలేదండి ఇటువంటి కేసు. ఎవరైనా వేయచ్చు, కానీ నేను వేయడానికి నా గొప్పతనం ఏం కాదు. అది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఆలోచన. దాన్ని బట్టి మేము వేయడానికి అవకాశం దేవుడిచ్చినాడు. మొట్టమొదట ఈ యొక్క కేసులో మేము 5గురం వేసినాము. 5గురిట్లో మొట్టమొదటి వ్యక్తిని నేను, గాదం ఎఫ్రాయిం రిచర్డ్. రెండో ఆయన ప్రేమానంద్ కుమార్ ఎజ్లా. మూడవది పేర్మల్ల రూబెన్ ఫిలమన్. 4వది ప్రభాకర్ గారు. తర్వాత 5వది దేవానంద్. ఈ 5గురం కలిసి కేసు వేయడం జరిగింది. ఎవరి మీద వేసినాం అంటే 61 మంది మీద పార్టీ చేస్తూ వచ్చినాం. 61 మంది కాకుండా 61 మందిలో 5గురు మేజర్ పార్ట్స్ ఉన్నాయి. నేను చదువుతాను. ద సొసైటీస్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా, రిజిస్టర్డ్ నంబర్ 114/1971, నంబర్ 1 హెబ్రోన్ గోల్కొండ చౌరస్తా. నంబర్ 2 ద ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా ట్రస్ట్ 46, రిజిస్టర్డ్ నంబర్ 46, బుక్ 4, 2004 ఎట్ హెబ్రోన్. అది హెబ్రోన్కు సంబంధం లేనటువంటి అడ్రస్లో రిజిస్టర్ అయినటువంటి బాడీ అది. తర్వాత డోర్ నంబర్ లేనటువంటి బాడీ. తర్వాత అసోసియేషన్ ఆఫ్ వెల్ఫేర్ గాడ్ సర్వెంట్స్ అండ్ బిలీవర్స్, ఇది 1027/2025. తర్వాత 4వది ద వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా 114/71, ఫౌండెడ్ బై బ్రదర్ భగత్ సింగ్. ఇది ఆండ్రూస్ అన్న గారు తయారు చేసింది. దానికంటే ముందు ఇంతకుముందు చదివింది అది అశోక్ శర్మ గారు తయారు చేసింది. 5వది ద సొసైటీస్ ఆఫ్ అటాక్టునస్ చర్చెస్ ఇన్ తెలంగాణ 282/2019. ఇవి 5 బాడీలు, రిజిస్టర్ బాడీస్. ఈ 5 రిజిస్టర్ బాడీస్ తోటి ఇప్పటివరకు కోర్టు కేసులు ఉన్నాయి. ఈ కోర్టు కేసుల్లో ఇష్టం వచ్చిన విధానంలో వారు ఆలోచన ప్రకారంగా వాళ్ళు కోర్టు కేసులు వేస్తూ వచ్చినారు. ఈ సొసైటీ మీదనేమో మేజర్గా వీరాచార్య అనే వ్యక్తి ఒక ఫేక్ బాడీ ఒకటి తయారు చేసుకున్నాడు. మాదే అసలైన బాడీ అని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లో సబ్మిట్ చేసుకున్నాడు. ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లో సబ్మిట్ చేసినటువంటి ఆ బాడీని తీసుకుపోయి హైకోర్టులో కేసులు వేస్తూ వచ్చినాడు. ఎవ్రీ ఇయర్ అమెండ్మెంట్ చేస్తూ వచ్చినాడు. దాని మీదనే ఇన్కమ్ ట్యాక్స్ మరి అసెస్మెంట్ చేస్తూ వచ్చినాడు.
ఈ విధంగా రకరకాల తప్పుడు పద్ధతుల ద్వారా ఆ తర్వాత ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా ట్రస్ట్, ఆ ట్రస్ట్లో ఎన్నో భాగాలుగా విడిపోయినటువంటి వారు, వాళ్ళ మీద ఎన్నో డబ్బులు ఈరోజు బ్యాంకులలో మరి ఫ్రీజ్ అయి ఉన్నాయి, డబ్బులు ఫ్రీజ్ అయి ఉన్నాయి బ్యాంకుల్లో. మరి వీటన్నిటికీ లెక్క తేలాలని అంటే ఇంకా వేరే మార్గం లేదు. దయచేసి గమనించాలి. ఎందుకు వేసిండు అనేదని చాలా సులువైన మాట, కానీ వేసిన దానికి అర్థం ఏంటి అనేది ఆలోచిస్తే నిజంగా మీరు మనసాక్షిని ఒక ఒక నిర్మలమైన మనస్సాక్షితో మీరు ఆలోచన చేస్తే తప్పకుండా నా వెనుక మీరు నిలబడతారని నేను ఆశిస్తూ ఉన్నా. ఎందుకనంటే 25 సంవత్సరాలుగా దేవుని మందిరం, మీకు ఇప్పుడున్న వ్యక్తులు ఎవరున్నారో తెలియదు, వాళ్ళకు దేవుని మహిమ ఏ విధంగా ఉన్నో తెలియదు కావచ్చు, కానీ మేము మా కళ్ళారా మా యూత్ క్యాంపులలో కాన్వకేషన్ మేము చూస్తూ వచ్చినాం. మేము చిన్న పిల్లలం అయినప్పటికీ ఆ కాన్వకేషన్లో మేము అనుభవిస్తూ వచ్చినాం. ఆ యొక్క మహిమ, ఆ యొక్క ప్రభావం ఎటువంటిదో మేము అనుభవిస్తూ వచ్చినాం. కనుక అటువంటి పరిస్థితులు ఈరోజు లేకపోవడం, భయంకరమైనటువంటి పరిస్థితులలో దిగజారడం, కోటాను కోట్ల డబ్బు వెదజల్లడం, దీన్ని ఏమంటారు, వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికి కోటాను కోట్ల డబ్బు దుర్వినియోగం చేయడం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక వీటన్నింటి నుంచి తప్పించబడాలని ఒక ఆలోచనతో, ప్రభు ఇచ్చిన ఆలోచనతో నాకు నేనుగా నేను హెబ్రోన్కు రాలేదండి. ఈ విషయంలో నన్ను ఎవరు కూడా ఈ కేసు వేయడానికి నన్ను ఎవరు ప్రేరేపించలేదు. హెబ్రోన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ కేసు వేయమని నన్ను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరు అక్కడున్న పాత విశ్వాసులు కానీ పాత మెంబర్స్ కానీ ఎవరు కూడా నన్ను ప్రేరేపించలేదు. ఇది నాకు నేనుగా దేవుడిచ్చినటువంటి ఆలోచనలను బట్టి నేను కొంతమందితో పంచుకొని వాళ్ళను సహాయకులుగా వాళ్ళను తీసుకొని కేసు వేయడం జరిగింది తప్ప ఎవరి ప్రోద్బలంతో ఎవరి పేర్లు తీసుకోవడం లేదు. అందుకే ఎవరి ప్రోద్బలంతో ఈ యొక్క కేసు నేను వేయలేదు. దయచేసి ఈ విషయం గమనించాలి. అయితే ఈ యొక్క 61 మంది మీద వేయడం ఎందుకు అని అంటే, వీళ్ళందరూ ఏదో ఒక పద్ధతిలో వాళ్ళు వయలెన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు. కొంతమంది వయలెన్స్లో ఇన్వాల్వ్ కాని వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని మేము గ్రహించినాం. మేము ఏ విధంగా వాళ్ళను సైడ్ ట్రాక్ చేయాలనో మేము చేస్తాం. అది ఎందుకనంటే అన్యాయంగా ఒక వ్యక్తి కేసుల పాలు కావడము అది మాకు ఇష్టం లేనటువంటి విషయం. కనుక ఈ 61 మందిలో ఒక దాదాపు 10-12 మంది పక్కకు పోయినా కూడా మిగతా వాళ్ళకు కూడా ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇంకా ఇది కేవలం మేము ఇప్పుడు వేసింది ఒక్క స్టెప్ మాత్రమే. ఇంకా ముందుకు క్రిమినల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ క్రిమినల్ ప్రొసీజర్స్లో ఏ విధంగా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది, ఏ విధంగా కోర్టు టైం వృధా చేసినారు, ఏ విధంగా హెబ్రోన్ డబ్బును వృధా చేసినారు, ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చినారు, ఏ విధంగా డబ్బు ఖర్చు చేస్తూ వచ్చినారు, ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేస్తూ వచ్చినారు, వచ్చిన అమౌంట్ ఎంత, ఇయర్లీ వచ్చిన అమౌంట్ ఎంత, వాళ్ళు చూపించింది ఎంత, మేము 4-5 నెలలు ఉన్న సమయంలో వచ్చిన అమౌంట్ ఎంత, వీటన్నిటి ప్రతిదానికి ఒక రికార్డు ఉంది. కనుక మేము ఖచ్చితంగా వీటన్నిటిని ఒక క్రిమినల్ ఆస్పెక్ట్లో తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది మొట్టమొదటి స్టెప్ మాత్రమే. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రాడ్స్ ఇవన్నిటి కిందికి పోతాయి. ఖచ్చితంగా మేము దాని మీద మన కోర్టు వారిని మేము రిక్వెస్ట్ అడుగుతాము. ఆ విధంగా ప్రొసీజర్ ముందుకు వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. అయితే ఈ 61 మందిలో మేము ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేష భావాలతో మాత్రం ఈ కేసు పెట్టిన విషయం అయితే కాదు. దయచేసి గమనించాలి. ఎవరి మీద, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎవరి మీద మాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషము, కోపము ఎటువంటిది లేదు అని మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే దీంట్లో నుంచి మీరు బయటకు రావాలంటే ఒక మార్గం ఉంది. ఒక చిన్న అఫిడవిట్ ఇస్తే మేము మీ తరఫు నుంచి మేమో వేస్తాము. మీరు మేమో మీద సంతకం పెడితే ఈ కేసు మీరు ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో ఒక మంచి సులువైన మార్గం ఉంది. మీరెవరు తొందరపడాల్సిన అవసరం లేదు. అరే మాకు తెలిసిన వ్యక్తి ఎందుకు మా పేర్లు పెట్టినాడు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మా మీద కోపం తీసుకున్నాడు, మా మీద గ్రడ్జ్ తీసుకున్నాడు అనుకొని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు మీరు చేయాల్సిన పద్ధతి ఏంటి అని అంటే, మీరు భగత్ సింగ్ అంకుల్ గారి సొసైటీ కొరకు మేము నిలబడి ఉంటాము అనే ఒక మాట మీరు అఫిడవిట్ ఇవ్వగలిగితే మీతోటి మాకు ఎటువంటి సమస్య లేదు. ఇంకా పైగా మీరు హెబ్రోన్కు భగత్ సింగ్ అంకుల్ ఏదైతే పరిచయం చేసినాడో దానికి మీరు మేలుకరంగా ఉన్నవారుగా ఉంటారు. జాగ్రత్తగా గమనించండి ఈ విషయం. వి స్టాండ్ ఫర్ 114 of 71.
ఫౌండెడ్ బై బ్రదర్ భగత్ సింగ్ అని మీరు చెప్పగలిగితే అంతకంటే ఉత్తమమైన మార్గం లేదు. ఇవెన్నో పుట్టుకొని వచ్చినాయి, ఎన్నో ఎన్నో దొంగ సొసైటీలు వచ్చినాయి, ఎన్నో ఫాల్తు సొసైటీలు వచ్చినాయి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వారు వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాలను బట్టి వాళ్ళు తీసుకొని వచ్చినారు. రెండోది, మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, చాలామంది నాకు ఫోన్లు చేస్తూ వచ్చినారు, ఏ పద్ధతిలో మీరు కేసు వేసినారు, ఈ కేసు ఏ విధంగా నిలుస్తుంది, ఒక సొసైటీ డెడ్ అయిపోయింది, అది మళ్ళీ రివోక్ కాదు అని కొన్ని మాటలు మాట్లాడుతూ వస్తున్నారు, చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇది సెక్షన్ 92లో ఇది రిజిస్టర్ చేయబడింది. సెక్షన్ 92 మీరు చదువుకున్న వారు కనుక మీరు ఏం చేయండి అంటే, మీరు మీ వాట్సాప్, మీ గూగుల్ను ఓపెన్ చేసి సెక్షన్ 92 గురించి చదవండి. మేము కూడా చాలాసార్లు దీని గురించి వివరంగా విశ్లేషణాత్మకంగా మేము చాలాసార్లు గ్రూపులలో పెట్టడం జరిగింది. చాలా విశ్లేషణాత్మకంగా 92 సెక్షన్ ఏం చేస్తుంది, దాని విధి విధానాలు ఏంటి, దాన్ని చేయాల్సిన అది ఏ విధంగా దాని కార్యనిర్వహణ జరుగుతుంది అనేది మేము చాలాసార్లు గ్రూపులలో పెడుతూ వచ్చినాం. ఈ యొక్క మీకు ప్లేంట్లో మీకు ముట్టిన తర్వాత 38వ పారాగ్రాఫ్ నేను చదువుతాను, దయచేసి ఈ వీడియో కోసం చదువుతాను, దయచేసి గమనించండి. ఈ పారా 38. Given these circumstances, this honorable court intervention is not only justified by necessary to uphold the objectives of the society. The law recognizes that in such a situation, courts may take appropriate measures to restore governance, including the appointment of new members who can effectively administer the society's affairs in accordance with its founding principles. Alternatively, the Cyprus doctrine may be invoked. Cyprus doctrine అనేది ఇది లీగల్ డాక్ట్రిన్. ఇది ఈ చట్టం ప్రకారంగా ఏదైతే సైప్రస్ డాక్ట్రిన్ ప్రకారంగా ఏమంటున్నాడంటే, ఆల్టర్నేటివ్లీ దట్ సైప్రస్ డాక్ట్రిన్ మే బీ ఇన్వోక్డ్ టు మోడిఫై ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద సొసైటీ వైల్ preserving its core purpose, ensuring that its assets and resources are utilized in a manner that aligns as closely as possible with its original intent. It is therefore mostly respectfully submitted that this honorable court may be pleased to pass necessary orders to reconstitute the society's governing body and ensure its continued function in accordance with the law and its foundational objectives. కనుక ఈ సైప్రస్ డాక్ట్రిన్ అనే ఒక చట్టంలో ఒక పాయింట్ ప్రకారంగా ఈ యొక్క సొసైటీని రివోక్ చేయడానికి అవకాశం ఉన్నది. ఏదో వేగ్గా వేసినటువంటి కేసు కాదు ఇది, ఏదో గుడ్డిగా చీకట్లో బాణం వేసిన కేసు కాదు ఇది. ఒక చట్ట ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక చట్టంలో ఉన్నటువంటి అనుకూలతను ఆధారం చేసుకొని, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అనుకూలతను ఆధారం చేసుకొని వేసినటువంటి కేసు ఇది. కనుక ఈ చట్టం ప్రకారంగా 114 ఆఫ్ భగత్ సింగ్ అంకుల్ తయారు చేసినటువంటి 114 ఆఫ్ 71 కేసు సొసైటీ ఏదైతే ఉందో అది రివోక్ చేయబడుతుంది. కనుక విశ్వాసులందరూ ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఇక్కడ నాకు చాలా రోజుల నుంచి సోదరుడు బర్నబాస్ అనే వ్యక్తి కొన్ని విషయాలు తప్పుడు మెసేజ్లు పబ్లిక్లో ప్రాపగండా చేస్తూ ఉన్నాడు. మీకు ఈ వీడియో చూపిస్తాను, నేను హైలైట్ చేసిన. ఆల్రెడీ నేను సొసైటీ ద్వారా రిసీవర్ని ఏర్పాటు చేయమని OP 20 ఆఫ్ 2021 కేసు వేయడం జరిగింది. ఇది సోదరుడు బర్నబాస్ చెప్పినటువంటి మాట. చెప్పి కిందేమంటున్నాడు, రిసీవర్ని ఏర్పాటు చేయమని పెట్టిండు. ఇక్కడేమంటున్నాడు, 1 అడ్వకేట్ రిసీవరు, 2 బ్రదర్ భగత్ సింగ్ గారి సొసైటీ తరఫున సొసైటీ పైన పునర్నిర్మాణం అవసరం లేదని ఈ 2 సంగతులను తెలియజేయగలనని మనవి. చూసారండి, ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. భగత్ సింగ్ అంకుల్ సొసైటీని రివోక్ చేయొద్దట, తన సొసైటీకి మాత్రం ఆర్డర్లు ఇవ్వాలట. రెండోది,
ఓపీ అది రిసీవర్ను ఆయన మాత్రము వేసుకోవచ్చట. ఆయనకు రిసీవర్ను ఏర్పాటు చేయడానికి ఆయనకు ఆర్డర్ కావాలట. ఇప్పుడు మనం వేసిన 157 ఆఫ్ 2025లో మాత్రము ఈ దీన్ని ఏమంటున్నాడు, అడ్వకేట్ రిసీవరు బక్సింగారి సొసైటీ పునర్నిర్మాణం అవసరం లేదని వాదించాలని చెప్తా ఉన్నాడు విశ్వాసులందరికీ, మిగతా 61 సభ్యులకు, వాళ్ళ అడ్వకేట్స్కు. ఎంతవరకు ఇది కరెక్ట్ అండి? ఎంతవరకు ఇది న్యాయము? ఎంతవరకు పద్ధతి అండి? మీకు ఇప్పుడు బన్నబాస్కు నేను ఒక మాట అడుగుతా. ఆయన ఉండేది ఎక్కడండి? ఆయన నేరేడు చెర్లలో ఉంటాడు. 150-170 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి. ఆయనకు ఒక చిన్న స్థలం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. వీరాచారి ట్రాన్స్ఫర్ చేస్తే పోయి అక్కడ ఉన్నాడు. అక్కడ సంసారం అక్కడనే కోళ్ళు మేకలు కుక్కలు అన్నీ పెంచుకుంటాడు. అక్కడనే ఆన్నే వండుకుంటుండు, ఆన్నే తింటుండు. పిల్లలు అక్కడనే పెరిగిండ్రు, పిల్లలు ఆన్నే పుట్టిండ్రు, పిల్లలు ఆన్నే సంసారం వాళ్ళు అక్కడనే చదువుకుంటుండ్రు. అక్కడనే ఇల్లు కట్టుకున్నాడు, అదే ఇంట్లో మందిరం పెట్టుకున్నాడు, సొంత ఇల్లు కట్టుకున్నాడు, సొంత మందిరం పెట్టుకున్నాడు. హెబ్రోన్ తోటి ఏం సంబంధం అండి ఆయనకి? ఆ వ్యక్తికి హెబ్రోన్కు ఏం సంబంధం ఉంది? ఎంతవరకు ఎంత స్వార్థపూరితమైనటువంటి కేసు అండి ఇది. ఆయనకు రిసీవర్ ఆయన వేయొచ్చట, మేము వేయకూడదట. రెండవది, బక్సింగ్ అంకుల్ గారి సొసైటీని రివోక్ చేయొద్దట. మరి ఇంకేం చేస్తావు? బక్సింగ్ అంకుల్ గారి సొసైటీ డెడ్ చేసేసి మళ్ళీ ఇంకో 25 సంవత్సరాలు మళ్ళీ కొట్లాడదామని ఇదేనా మన ఉద్దేశం? కొట్లాడుకోవడము, అధికారం చలాయించుకోవడము, పైసలు దోచుకోవడము, కోర్టు కేసులకు పెట్టుకోవడము, అందినంత దోచుకోవడం, ఇంతేనా? వద్దా? దేవుని మందిరం రివైవల్ కావాలని, దేవుని మందిరంలో పరిశుద్ధత తిరిగి రావాలని, ఆ మహిమ తిరిగి రావాలని, కొత్త జనరేషన్ రావాలని, కొత్త వారు దేవుని మందిరంలో వాడబడాలని, కొత్త తరం రావాలని ఆశ లేదా? వద్దా? తప్పుడు ప్రచారం చేస్తూ ఎంతమందిని మోసం చేస్తారండి. ఇంకొక మాట పెట్టిండు ఇక్కడ చూడండి, హెబ్రోను లోపల ఉంటున్న వారందరికీ ఖాళీ చేయించడానికి పిటిషన్ దాఖలు చేసినాడట. హెబ్రోను లోపల ఇంకొక దగ్గర ఏమని రాసిండు, చాలా అవమానం అండి ఇది. చాలా దేవుని పిల్లలు సుమారు, మీకు హైలైటర్ చేశాను, మీరు కనబడుతుండొచ్చు చూడండి. దేవుని పిల్లలు సుమారు హెబ్రోన్ లోపల 150 మంది ఉంటున్నారు. వాళ్ళందరినీ ఖాళీ చేయించి మరి హెబ్రోన్ను ఎవరికి అప్పగించాలనుకుంటున్నాడట. నేను చెప్పాను మీకు, 150 మందిని ఖాళీ చేయాలని నేను పెట్టానని. ఇప్పుడు ఉందా? చూపించగలుగుతావా బన్నబా? నువ్వు సేవకుని అని చెప్పుకుంటున్నావు, ఎందుకని ఇంత అబద్ధాలు నీకు? సేవకుని లక్షణమేనా ఇది? అబద్ధం ఆడటము, తప్పుడు ప్రచారం చేయడము సేవకుని లక్షణమా? ఇంకా సేవకులందరినీ కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇంత మోసకరమైన మాటలు మాట్లాడుతూ నీ వెనుక ఎవరు నిలబడతారని ఆశపడుతున్నావు? 150 మందిని ఖాళీ చేయమని నేను పెట్టాను కేసులో. 150 మందిని నేను ఖాళీ చేయాల్సిన నాకు అవసరం నాకేముంది? అందులో ఉన్న ఇల్లీగల్గా ఉంటున్నటువంటి వారు, అది కురియన్ గారైనా, అది శాంసన్ గారైనా, అది డేవిడ్ అయినా, లేకపోతే ఇంకెవరైనా, అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళను ఖాళీ చేయమని 8 మంది గురించి రాశాను నేను. 8 మంది ఆ కంప్లైంట్లో రాశాను, క్లెయింట్లో. ఆ 8 మందిని ఖాళీ చేయమని రాసినాము. ఎందుకనంటే వాళ్ళతో అక్కడ అవసరం లేదు. వాళ్ళు అక్కడ సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకు. అక్కడ వాళ్ళు ఖాళీ చేయాల్సిందే. ఒక సేవకుడు అంటాడు, శాంసన్ అన్న, మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము సేవ చేసినాం, మా సేవకు ప్రతిఫలం ఏంది అని అంటే, మరి సేవకు ప్రతిఫలం కాదు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నాము, మామూలు ఇప్పుడు ఖాళీ చేపిస్తారని అంటే, అన్న నీకు ఎన్నో మందిరాలు ఉన్నాయి, 300 మందిరాలు ఉన్నాయి, ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి, ఎంతోమంది సామంతరాజులు ఉన్నారు మీ కింద, ఎక్కడైనా మీరు ఉండొచ్చు. హెబ్రోన్కు మీ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. హెబ్రోన్కి ఎటువంటి లాభదాయకమైనది ఏమి లేదు. హెబ్రోన్కి ఎటువంటి మేలు జరిగింది మీద జరిగిందని ఒక ఎంటకమంద వార్త విషయం లేదు అని నేను ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాను. మరి అట్లాంటి సిస్టర్స్ అందరినీ ఖాళీ చేపిస్తామనంటే, సిస్టర్స్ ఎందుకు ఖాళీ చేస్తారన్నా? వాళ్ళు త్యాగంతో వాళ్ళ జీవితాలను సమర్పించుకొని వచ్చినారు. వాళ్ళు వివాహాలు చేసుకోకుండా, వాళ్ళు తమ జీవితాలను పణంగా పెట్టి వివాహాలను చేసుకోకుండా త్యాగంతో వాళ్ళు దేవుని యొక్క దర్శనం, బక్సింగ్ గారి దర్శనం బట్టి వారు సేవకు వచ్చి వారు మరణం మట్టుకు వారు హెబ్రోన్ నుండి వారు మరణించాలని తీర్మానం చేసుకున్నటువంటి వారిని మేము ఎందుకు ఖాళీ చేస్తాం? ఎంత దుర్మార్గమైన ఆలోచన అన్న. అటువంటి జరగదు. వాళ్ళకు కావాలంటే వాళ్ళకు ఇంకా వాళ్ళకు గుడిచి వాళ్ళ షెడ్స్ అన్ని పగిలిపోయినాయి. ఇప్పుడు ఈ డబ్బు దోసుకొని పోవడం ద్వారా వాళ్ళు ఒక్క షెడ్ కూడా కట్టలేదు.
సిస్టర్స్కు వాళ్ళు ఉన్నటువంటి షెడ్స్ అన్ని కారిపోతూ ఉన్నాయి. వాళ్ళకు మంచి షెడ్స్ కట్టి మంచి బిల్డింగ్ కట్టి వాళ్ళని భద్రపరుస్తాం. వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళను జాగ్రత్తగా మేము చూసుకుంటాం. మేము అని అంటే దాని అర్థం ఏదో నేనే వచ్చి హెబ్రోన్ వెళ్ళడానికి కాదండి ఈ కేసు వేసింది. ఎవరు అయితే వస్తారో దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తాడో వాళ్ళు వస్తారు. అది అంతే. ఏదో ఎఫ్రాయిం రూలింగ్ చేయడానికి కేసు వేయలేదండి. నువ్వు కూడా ఎవరైనా వేయచ్చు ఈ కేసు. ఎవరికైనా అర్హత ఉన్నది ఈ కేసు వేయడానికి. ఒక రిప్రజెంటేటివ్ పొజిషన్లో ఎవరైనా వేయచ్చు. నేనే వేయడమే కాదు, నీకు కూడా అర్హత ఉంటుంది. 92 సెక్షన్లో రిప్రజెంటేషన్ వేసుకోవచ్చు కేసు. అయితే దేవుడు ఆలోచన ఇచ్చిన దాని ప్రకారంగా కేసు వేయడం జరిగింది. దయచేసి దీన్ని తప్పుడు ఆలోచనలు దీనికి అంటగట్టకండి. రెండవది ఇంకొక మాట, దైవ సేవకులకు హెబ్రోను సంఘం నుండి ప్రతి నెల 30,000 రూపాయలు సమర్పణను బట్టి గౌరవ వేతనంగా ఇవ్వాలని బర్నబాస్ అనే నేను చేసిండట. బర్నబాస్ అనే నేను ఇక్కడ రాసుకున్నాడు, ఇక్కడ బ్రాకెట్ల పెద్దగా బర్నబాస్ అని నేను చేసినప్పుడు అసూయపడ్డదట. అరే బాబు, 30,000 ఎవరికి ఇస్తావు? ఏ వయసు వాళ్ళకి ఇస్తావు 30,000? విధవరాళ్ళకి ఇస్తావా? ముసలోళ్ళకి ఇస్తావా? సేవ చేసి చేతగాని వాళ్ళకి ఇస్తావా? లేకపోతే భారతదేశం అంతటి వాళ్ళకి ఇస్తావా? తెలంగాణ రాష్ట్రం వాళ్ళకే ఇస్తావా? హైదరాబాద్ ఉన్న వాళ్ళకే ఇస్తావా? 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకి ఇస్తావా? ఎవరికి ఇస్తావు? ఎక్కడి ఇస్తావు పైసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు. ఎవరిని దోషిద్దాం అనుకుంటున్నావు పైసలు? ఏం ఆశ ఉంది నీకు హెబ్రోను దోసుకుందామని? 30,000 ఇక్కడికి వెళ్ళి దాచి ఇక్కడ తీసి ఇచ్చి ఒక ఎలక్షన్ ఇదేమన్నా ఎలక్షన్ అనుకుంటున్నావా? తాయిలాలు చెప్పడానికి డిగ్రీ చదివినవానికి 15,000, ఇంటర్మీడియట్ చదివినవానికి 10,000, లా చేసినవానికి 5,000 నెలకు జీవన భృతి ఇవ్వడానికి ఇదేమన్నా గవర్నమెంట్ ఎలక్షన్ క్యాంపెయినింగా? 30,000 ఇస్తాను, ఎవరి తాతయ్య ఇస్తావు? అసలు నీకేం సంబంధం హెబ్రోన్కి? ఏం సంబంధం నీకు? ఎటువంటి సంబంధం హెబ్రోన్కు లేదు. అబద్ధపు మాటలు పెట్టి నీ చరిత్రను పాడు చేసుకోకు. నీ మందిరంలో కేవలం 30 మంది ఉన్నారనే సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ 30 మందిని పెంచుకో, ఆ మందను పెంచుకో, ఆ మందను కాపాడుకో. ఆ మంద మీద దృష్టి పెట్టు. హెబ్రోన్ మీద దృష్టి పెట్టి ఇక నాశనం అయిపోయే పరిస్థితి తెచ్చుకోకు. హెబ్రోన్ ఇంకా అయిపోయింది, మీ చేతులకి వెళ్ళి ఏం రాదు. ఇంకా అది అసాధ్యము. దుష్టుల చేతుల నుండి ఎప్పుడో జారిపోయింది. కేసు వేసిన రోజే మీ చాప్టర్ అంతా క్లోజ్. ఎంతమంది మీరు ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థమే. కనుక ఇప్పుడు మీ కేవలం కనీసం మీ ఊర్లో ఉన్న ఆ సంఘమును భద్రపరుచుకో. కనీసం 10 మందిరాలు కట్టు, 10 సంఘాలను స్థాపించుకో, 10 బ్రాంచెస్ను స్థాపించుకో. నీ సేవకుని అని నీ సేవకుని లక్షణాలు రుజువుపరచుకో. నీ మెత్తని మనస్తత్వాన్ని సిద్ధపరచుకో. కఠినమైన మూర్ఖమైనటువంటి వంకర మాటలు మాట్లాడడం, అబద్ధాన్ని ప్రచురం చేసే మాటలు బంద్ చేసి దేవుని మహిమ కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయి. ఇది నీ గురించి నేను చాలా బాధగా మాట్లాడుతూ ఉన్నా. దయచేసి ఒక సేవకుడిగా నువ్వు ఉన్నావు. ఆ సేవకునిగా నువ్వు ఉండు. నువ్వు సేవకునిగా ఒక మంచి పేరు సంపాదించుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నా మీద చెడ్డగా, నా మీద బురద చల్లినంత మాత్రాన, నన్ను బదనాం చేసినంత మాత్రాన నీకు వచ్చేది ఏం లేదు. నీతో పాటు ఇంకా విశ్వాసులు చెడిపోతారు తప్ప దేవుని మందిరం ఇంకా చెడిపోవడానికి ఇంకా సమయం పొడిగించబడుతుంది తప్ప, ఇంకా దేవుని మందిరంలో సమాధానం రాకుండా ఇంకా దూరం అవుతుంది తప్ప నువ్వు చేసేది ఏం ఉపయోగం ఉండదు. పైగా దేవుని యొక్క శిక్షకు నువ్వు గురి అవుతావు. కనుక నీ విషయంలో నేను ఎంత తక్కువ మాట్లాడాలనుకుంటున్నా అంటే అంత మాట్లాడతాను. నువ్వు చేసిన మేజర్ మిస్టేక్స్ బట్టి నేను నీకు దూరం కావాల్సి వచ్చింది. మేజర్ మిస్టేక్స్ ఏంటి? ప్రాపర్టీస్ను ధరణి కిందికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. హెర్మోను ప్రాపర్టీస్ను ధరణి కిందికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. అది చాలా దొంగ ఆలోచన, అది చాలా తప్పుడు విధానం. నీకు ఎటువంటి సంబంధం లేనటువంటి సొసైటీ, ఆ సొసైటీ ఎక్కడనో గాంధీనగర్లో ఎక్కడో తయారు చేసుకున్నావు. నువ్వు ఉంటుంది నేరేడు చెర్ల, నువ్వు ఇక్కడ సొసైటీ తయారు చేసుకున్నావు.
దాన్ని ధరణిలోకి ఎక్కించుకున్నావు. దాంట్లో అంతా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే నువ్వు పెట్టుకున్నావు ఒకటి. రెండోది, వీరాచారి మీద ఎస్సీ ఎస్టీ కేసు వేసి నువ్వు ఒక తప్పుడు అఫిడవిట్ ఇచ్చినావు. నేను 18 సంవత్సరాల నుంచి హెబ్రోన్ను ఏలుతున్నా అని ఒక తప్పుడు అబద్ధపు అఫిడవిట్ ఇచ్చుకుని వచ్చిన. అది తప్పుడు రిపోర్ట్ కూడా వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పుడు రిపోర్ట్ వచ్చింది. అది నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు, అది నా దగ్గర ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు ఎవిడెన్స్లు పెట్టడము. హెబ్రోన్లో నువ్వు ఆధార్ కార్డు తయారు చేసుకున్నావు, ఎట్లా తయారు చేసుకున్నావు? ఇవన్నిటికీ కేసు ఖచ్చితంగా అన్నిటి మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. ఇవి తప్పుడు మార్గాలండి ఇవి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళు ఇట్లనే హెబ్రోన్ పేరు మీద ఆధార్ కార్డు తయారు చేసుకున్నారు ఓకే. అయితే కేసులు వేయడం అనేది చాలా ఎక్స్ట్రీమ్. ఆ కేసులు వేయడం అనేది నువ్వు ఆధార్ కార్డు తయారు చేసుకున్నావు అంటే, ఇప్పుడు నేను ఒక కిరాయికి ఒక ఇంట్లో ఉంటా, ఆడ 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా కాబట్టి ఆధార్ కార్డు అక్కడ ఉండే తప్పులేదు దాంట్లో. నీకు ఎటువంటి సంబంధం లేకున్నా, నువ్వు 5 సంవత్సరాలు హెబ్రోన్లో లేకున్నా కూడా ఆధార్ కార్డు తయారు చేసుకున్నావు, అది చాలా దుర్మార్గం. రెండోది ఏంటి అని అంటే, దాని మీద నువ్వు ఆధార్ కార్డును బేస్ చేసుకొని కేసులు వేయడం జరిగింది. మూడోది, ఆ ఆధార్ కార్డును బేస్ చేసుకొని ప్రాపర్టీస్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఆ ఆధార్ కార్డుకు లింక్ చేసుకున్నావు, ఆ ఫోన్ నెంబర్కు ఆ ప్రాపర్టీని లింక్ చేసుకున్నావు. దేవుని దయ వల్ల గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఆ ధరణి అనేది తీసివేయబడ్డది కాబట్టి ధరణిలో నుంచి ఆ ప్రాపర్టీ పోయింది. అది దేవుని యొక్క మహాకృప. రెండోది, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఏది కూడా ధరణి మీద రిజిస్టర్ కాదు, కానీ నువ్వు ధరణి మీద చేసి ఇరుక్కొని పోయినావు. అది కూడా మేజర్ మిస్టేక్. మూడోది ఏంటంటే, ఫేక్ బాడీ ఒకటి తయారు చేసినావు. ఎన్ని రోజులు ఫేక్ బాడీ వీరాచారి ఫేక్ బాడీ తప్పు ఫాల్స్ సొసైటీ, ఫేక్ బాడీ ఫాల్స్ సొసైటీ ట్రస్ట్, ఫేక్ బాడీ ఫాల్స్ ట్రస్ట్, ఫేక్ బాడీ ఫాల్స్ ట్రస్ట్ అని 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 నువ్వు కూడా ఒక లెటర్ తీసుకున్నావు, ఒక ఫేక్ బాడీ తయారు చేసినావు. తయారు చేస్తే బాగానే ఉంది, అంతవరకు ఓకే, ఏదో చేసినావు. కానీ దాన్ని తీసుకుపోయి హైకోర్టులో వేసినావు. హైకోర్టులో కేసు వేసి మళ్ళీ దాని మీద ఆర్డర్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇవన్నీ అబద్ధాలు కావా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు అందరికీ తప్పుడు ఆలోచనలు పెడతా ఉన్నావు, తప్పుడు ఉద్దేశాలతోటి నువ్వు ప్రచారం చేస్తూ ఉన్నావు. దేవుని మందిర క్షేమం కొరకు ఈ కంకణం కట్టుకొని మేము ఏదో ముందరికి వస్తే మా మీద నువ్వు బురద చల్లడం ఎంతవరకు అది కరెక్టు? అది తప్పుడు బాబు. అది నువ్వు దాని నుంచి నువ్వు విరమించుకో. ఏందనంటే, దేవుని మందిరం పరిచర్య కొరకు మేము త్యాగం చేసి వస్తున్నాము. దేవుని మందిరం క్షేమం కొరకు మాతో ఎవరన్నా కలిసి వస్తే మేము స్వాగతిస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు విధానాలతో, తప్పుడు ఒక ప్రచారంతో ఇంకా దేవుని మందిర విశ్వాసులలో కలవరం తీసుకురావద్దని కోరుకుంటా ఉన్నా. అయితే ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఈ వీడియో, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులు అనే వారందరికీ ఎఫ్రాయిం ఎవడనే మీరు ఆలోచన చేయకుండా ఈ కేసు గురించి ఆలోచన చేయండి. దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మీరు రక్షణ పొందినారు. దైవజనుడు భక్సింగ్ అంకుల్ ఒక దర్శనంలో బాప్తిజం తీసుకున్నారు. దైవజనుడు భక్సింగ్ అంకుల్ గారి దర్శనంలో మీరు ఆరాధన చేస్తూ వచ్చినారు. సంఘాలు స్థాపించబడుతూ వచ్చినాయి, పరిచర్యలోకి వచ్చినారు, సేవకు సమర్పించుకుంటూ వచ్చినారు. వాటన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. భక్సింగ్ గారి సొసైటీని రివోక్ చేయడం ద్వారా, రీకాన్స్టిట్యూట్ చేయడం ద్వారా తిరిగి సమస్యలు శాశ్వతమైన పరిష్కారం దిశగా వెళ్తాయి. శాశ్వతమైనటువంటి పరిష్కారం దీని ద్వారా మాత్రమే జరుగుతుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. వినయపూర్వకంగా మిమ్మల్ని గొజాడుతూ ఉన్నా. నన్ను చూడకండి, నాలో ఏ మంచితనం లేదు, నేను బలహీనున్నాను ఒప్పుకుంటున్నా. నేను కడసారి వాడిని, నా ఇంట్లోనే నేను ఆఖరి వాడిని, నేను మీ దృష్టిలో నేను లెక్కలేనటువంటి వాడిని. అయినా మీకు 2 చేతులు ఎత్తి మిమ్మల్ని గొజాడేది ఏంటి అంటే, మీరు ఆలోచన చేయండి. దేవుని మందిరం యొక్క తిరిగి కట్టడానికి కొరకై అందరం చేతులు కలుపుదాం. అందరూ చేతులు కలిపినప్పుడు తప్పకుండా అతి త్వరలో విజయం జరుగుతుంది. ఇప్పటి వరకు కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయిపోయినాయి. కోట్ల రూపాయలు మరి వ్యవస్థలను మేనేజ్ చేయడానికి వెళ్ళిపోయినాయి. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం నేను వేసింది ఒకే ఒక కేసు. ఈ కేసు దేనికోసం వేసినామంటే, ఇవన్నీ దొంగ ఈ పేపర్లు,
ఇప్పుడున్న వాటి అన్నిటి దొంగ వీళ్ళన్నీ కల్పితమైనవి కనుక భక్సింగ్ గారి సొసైటీని రివోక్ చేయండి అని కోర్టును ప్రాధేయపడుతూ వచ్చాను. దయచేసి మీరందరూ నా యొక్క మనవి ఏంటి అని అంటే మీరందరూ కలిసికట్టుగా ముందటికి వస్తే ఎంతో అద్భుతమైన పరిచయం అతి త్వరలో మనం తిరిగి పొందుకోగలుగుతాం. ఎంతో నష్టపోయినాము, ఎంతగానో అవమానించబడ్డాము, రోడ్ల మీద అవమానించబడ్డాము, టీవీలలో అవమానించబడి, యూట్యూబ్లో అవమానించబడ్డాము. దేవుని పరిచర్య అవమానము, భక్సింగ్ గారి పరిచర్య ఇంకా ముగిసిపోతుందా, ఇంకా హెబ్రోన్కు తాళం పడిపోతుందా, ఎన్నో రకాల వార్తలు. చివరికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడు. భక్సింగ్ అంకుల్ గారి సొసైటీని రివోక్ చేయడానికి ఒక అవకాశం ఉంది. సైప్రస్ డాక్ట్రిన్ అనే ఒక చట్టము, దాని ప్రకారం లీగల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. దాని ప్రకారంగా ఇది రివోక్ చేయబడుతుంది. దయచేసి గమనించండి. విశ్వాసులే కావచ్చు, యవనస్తులే కావచ్చు, సేవకు సమర్పించుకున్న వాళ్ళే కావచ్చు, సేవలో ఉన్నటువంటి అతి సీనియర్స్ అయినా కావచ్చు, దయచేసి మీ వయసును పక్కకు పెట్టండి, మీ యొక్క గ్రేడ్ను పక్కకు పెట్టండి, మాతో కలిసి రండి, పని చేద్దాం. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. మేము నిమిత్త మాత్రమే అనుకుంటాం. కేసు వేసినామంటే మేమేదో రూల్ చేయడానికి వేయలేదండి. దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుందో వారిని దేవుడు తప్పకుండా ఎన్నుకుంటాడు. ఇది అంతం వచ్చింది. ఈ కేసులకు అంతం అనేది అతి సమీపంలో ఉంది. ఈ కేసు ద్వారా ఏదో కొంత కాలం, ఇంకా 5-6 నెలలు ఇంకా టైం పట్టొచ్చు, కానీ శాశ్వతమైన పరిష్కారం దీని ద్వారా జరుగుతుంది. ఈ దొంగలందరికీ ఆటకట్టు జరుగుతుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్నీ బయటకు వస్తాయి. ఏ మందిరం నుంచి ఎన్నెన్ని లక్షలు హెబ్రోన్ కోర్టు కేసులకు వచ్చినాయో, హెబ్రోన్కు ఫ్లో అయిందో కోర్టు కేసు, అది ట్రస్ట్కి కానీ అది సొసైటీకి కానీ, ప్రతి మందిరం నుంచి లెక్కలు అతి త్వరలో మాకు అందుతాయి. ఎవరైనా మీకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. ఫలాని మందిరం నుంచి నాకు ఇప్పటికి దాదాపు ఒక 4 మందిరాల నుంచి నాకు వార్తలు వచ్చినాయి. మా మందిరం నుంచి ఫలాని వ్యక్తికి 4 లక్షలు ఈ 2-3 నెలల్లో మేము 4 లక్షలు మా మందిరం నుంచి పోయినాయి. 1.5 లక్ష ఒక మందిరం నుంచి వచ్చిందని, ఇంకొక 5 లక్షలు ఇంకో దగ్గర నుంచి వచ్చిందని, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా 1-2 నాకు ఫోన్ చేస్తూ వచ్చినారు. ఇన్ని లక్షలు మేము హెబ్రోన్కు కోర్టు కేసుల కోసం ఈ మధ్య గొడవలలో పంపించినట్టు వారు ముందరికి వచ్చినారు. కనుక వాళ్ళు రాబోయే రోజులలో ఖచ్చితంగా లీగల్ స్టెప్ పోవాల్సి వస్తుంది. క్రిమినల్ ఆస్పెక్ట్ల వాళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సి వస్తాయి. కాబట్టి ఇవన్నీ మాకు అతి త్వరలో, వీటన్నిటిని బట్టి అతి త్వరలో ఈ కేసులన్నిటికీ రెమెడీ దొరికే అవకాశం ఉంటుంది. కనుక ఎవరు కూడా సంశయించకుండా, ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు రండి. ధైర్యంగా ముందుకు వచ్చి, అన్న మా మందిరంలో ఇంత జరిగింది ఫ్రాడు, ఇన్ని లక్షలు ఫ్రాడ్ అయింది మీకు చెప్పండి. మీకు చెప్పడానికి కష్టమైతే నా నంబర్ మీకు 8520890000. దిస్ ఈజ్ మై నంబర్, మొబైల్ నంబర్ 85208900 మళ్ళీ 00. ఈ నంబర్కు మీరు వాట్సాప్ పెడితే మేము తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇది ఒక పెద్ద బృహత్కరమైనటువంటి ప్రణాళిక, ఇది బృహత్కరమైనటువంటి పని. ఇది దీంట్లో మీ హస్తం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా చాలా మందిరాలకు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్, హెబ్రోన్కు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అవి హెబ్రోన్లో లేవు. ఎందుకంటే మేము 4-5 నెలలు మేము హెబ్రోన్లో మేము ఉన్నప్పుడు ఎక్కడ కూడా మాకు ఒక్క డాక్యుమెంట్ కూడా మాకు కనిపించలేదు. ఒక్క డాక్యుమెంట్ ఒరిజినల్ కూడా మాకు కనిపించలేదు. వీటన్నిటి గురించి మాకు రావాలి ఇన్ఫర్మేషన్. ఎవరెవరు మీరు హెబ్రోన్కు ఒరిజినల్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినారో దయచేసి మీరు వాటన్నిటి డీటెయిల్స్ మాకు పంపించండి. వాటన్నిటి మీద కూడా మేము చట్టపరమైనటువంటి యాక్షన్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. దయచేసి మీరు దీన్ని అలకగా తీసుకోవద్దు, చులకనగా తీసుకోవద్దు, నిర్లక్ష్యంగా తీసుకోవద్దు, లేకపోతే హేళనగా కూడా తీసుకోవద్దు. దయచేసి ఇప్పటి వరకు కోల్పోయిన సమయం కోల్పోయినాం, ఎంతో సమయం కోల్పోయినాం, ఎంతో నష్టపోయినాం. సంఘం ఎంతగానో నష్టపోయింది. యవనస్తులు డికేట్స్లో, ఈ 2.5 డికేట్స్లో దాదాపు 2.5 జనరేషన్స్ పాడైపోయినాయి అంతే. 2.5 జనరేషన్స్ వాళ్ళు యవనస్తులు ఎక్కడున్నారో, ఎంతమంది సేవకు రావాల్సిన వాళ్ళు, ఎంతోమంది సేవకు తీర్మానం చేసుకున్నటువంటి వారు నిలిచి ఉండకుండా, విశ్వాసంలో తీర్మానం చేసుకున్న వారు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన వారు రక్షణను కొనసాగించకుండా, ఎంతోమంది ఈ గొడవలను బట్టి, ఈ అల్లర్లను బట్టి
తిరిగి వాళ్ళు లోకంలో కలిసిపోయిన వారు ఎంతోమంది ఉండి ఉంటారండి. ఆలోచన చేయండి, ఆత్మీయమైనటువంటి ఆలోచన చేయండి. ఇది ఏ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన లాభాపేక్షతో అయితే నా పేరు గాదం ఎఫ్రాయిం, ఈ గాదం ఎఫ్రాయింను మీరు డిక్లేర్ చేయండి అని నేను కేసు వేయలేదండి. లేకపోతే ఈ బాడీలో ఉన్న ఈ ఐదుగురిని మీరు నామినేట్ చేయండి, ఐదుగురిని నామినేట్ చేసి మీరు సొసైటీని రివైడ్ చేయండి అంటే వేయలేదు. మేము ఏ పేరు కూడా మేము మెన్షన్ చేయలేదు, ఎవరిని ప్రపోజ్ చేయలేదు. చట్టపరంగా అది అడ్వకేట్ అది ఇంకా దాంట్లో కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. ఎంతోమంది అబద్ధాలు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎవరు వస్తారు? అన్యుడు వస్తారు, అన్యుడు రిసీవర్ వస్తాడు. ఎవరు రాడండి, అన్యుడు రిసీవర్గా రాడు. ఒక క్రైస్తవుడు ఉన్నటువంటి అడ్వకేట్ రిసీవర్ కానీ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ వాళ్ళు రిసీవర్గా వస్తారు. ఆ అడ్వకేట్ రిసీవర్ మాత్రమే డైరెక్ట్ వచ్చి ఇన్వాల్వ్ కారు. అది కూడా చెప్తున్నాను చూడండి. అది త్రూ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్తి చేయడానికి మార్గం ఏర్పాటు చేస్తారు. అడ్వకేట్ కమిషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వీళ్ళిద్దరు కూర్చొని సంయుక్తంగా వాళ్ళు ఒక జాయింట్గా ఈ ఆపరేషన్ను కంప్లీట్ చేసి ఎవరు ఈ లోకల్కి సంబంధించిన వాళ్ళు, ఎవరు నాన్ లోకల్కి సంబంధించిన వాళ్ళు, మరి రాష్ట్రం అంతట్లో 2 రాష్ట్రాల్లో ఒక్కసారి ఎలక్షన్స్ పెట్టాలా? ఒక్కసారి పెడతారా? పెట్టి ఆంధ్ర రకరకాల డిస్టిక్ల ఇప్పుడు హైదరాబాద్లో కొట్లాట కాగానే ఏం చేస్తూ ఉన్నారు? అనంతపూర్, కడప, కర్నూలు, రాయలసీమ అందరూ ఇక్కడ ఎబ్రోన్లో నింపేస్తున్నారు. అట్లా నింపడానికి అవకాశం లేదండి. మీకు అక్కడ మీకే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. బక్సింగ్ అంకుల్ చేసిన అద్భుతమైన ఒక విషయం ఏంటి, జనాలు మర్చిపోతున్నారు ఏంటంటే అటానమస్, ఆల్ చర్చెస్ అటానమస్. వాళ్ళు ప్రతి దానికి వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ ఉంది. వాళ్ళ డబ్బు వాళ్ళే పంచుకోవాలి, వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళే చేసుకోవాలి. ఒకటి ఇక్కడి నుంచి ఎబ్రోన్ నుంచి పరిచర్య పరంగా పంపించబడతారు. మినిస్ట్రీ, న్యూ ఇయర్ మినిస్ట్రీ, ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీ, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్, స్పెషల్ మీటింగ్స్కు ఎబ్రోన్ నుంచి పంపబడతారు. కనుక వారు సొసైటీ కింద ఇప్పుడున్నాయన్నీ దాదాపు ట్రస్ట్ కింద ఉన్నాయి కూడా, అవి సొసైటీయే భూ స్థలాలు. కనుక వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మా ఈ ట్రస్ట్ అని క్లెయిమ్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదండి. ఆ భ్రమలోకి వెళ్ళి మీరు బయటికి రావాల్సిందే. ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టినా కూడా ఇంకా ట్రస్టు, ఇంకా శాంసన్ అన్న ఉంటాడు, లేకపోతే ఇంకో అన్న ఉంటాడు, ఎవరు ఉండరండి. అన్ని బక్సింగ్ అంకుల్ కింద ఇవన్నీ. బక్సింగ్ అంకుల్ కింద 114/71 తర్వాతనే 2004లో సొసైటీ ట్రస్ట్ తయారైంది. కనుక అవన్నీ దాని కిందికి పోతాయి తప్ప ట్రస్ట్కు కిందికి ఏమాత్రం పోవు. కనుక ప్రతి డాక్యుమెంటు, ప్రతి ప్రాపర్టీ కమ్స్ అండర్ 114/71. కనుక ఈ భ్రమలోకి వెళ్ళి బయటకు రండి. ఇంకా నో మోర్ ట్రస్ట్, నో మోర్ సొసైటీ. ఓన్లీ బక్సింగ్ గారి సొసైటీ 114/71 ఉంటుంది. అది వీరాచారి సొసైటీ కాదు, ఫేక్ సొసైటీ కాదు. అది గవర్నమెంట్ ద్వారా నిర్ణయించబడే బాడీ తయారవుతుంది. కనుక దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి రూమర్ నుంచి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రతిసారి నేను ఈ విధంగా వీడియో తీయను, ఎందుకంటే ఈ వీడియో తీయడం ద్వారా అనేకులకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని నేను ఇవ్వదలుచుకోలేదు. మన నుంచి అన్నీ బయట పెట్టుకోవడం ఇది కరెక్ట్, సరైన పద్ధతి కాదు. ఇది మొదటిసారి ఇది కేసు వేయడం నుంచి ఇది ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం అనుకుంటున్నా. అవసరం రావద్దని కోరుకుంటున్నా. ఎందుకనంటే ఇది మనం విశ్వాసులు మాట్లాడుకోవాల్సింది. కనుక మీరు ఎవరైనా ఉంటే ఇలా ఈ వీడియోలో నా మొబైల్ నంబర్, సెల్ నంబర్ మళ్ళీ చెప్తా ఉన్నా, 8520890000. ఆ నంబర్కు మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మీకు కావాల్సిన మీ యొక్క ప్రాపర్టీ పేపర్స్ ఎక్కడున్నాయి, ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, వీటన్ని డీటెయిల్స్ ఆ నంబర్తో సహా ఇస్తే మేము దాన్ని చట్టపరంగా దాన్ని కోర్టులో మేము ఇంక్లూడ్ చేస్తాం. కనుక అవే కాకుండా ఎవరెవరు డబ్బులు ఇచ్చినారు, ఏ సంఘం నుంచి ఎంత ఫ్లో అయింది, అది బెదిరింపుల ద్వారా వచ్చిందా, మళ్ళీ తిరిగి ఇవ్వడానికి అప్పు కింద ఇచ్చినారా, అది ఎవరు ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు, మళ్ళీ వాపసు వచ్చినాయా, వీటన్నిటికి కూడా మీకేమైనా అవగాహన ఉంటే, ఆ సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని మాతో పంచుకోవాలని ప్రభునామన మీ అందరికీ కోరుతా ఉన్నాం. ఎఫ్రాయిం చూడొద్దండి, ఈ కేసును చూడండి. కేసు బక్సింగ్ అంకుల్ సొసైటీ కొరకు మాత్రమే వేసింది కాబట్టి ఆ సొసైటీ వెనుక అందరం నిలబడదాం. సమస్య ఎంతో ఈజీగా పరిష్కారం చేయబడుతుంది. ఎంతో ఈజీగా పరిష్కారం దిశగా మనం వెళ్ళగలుగుతాం.
లేదా ఇంకా నువ్వెవరు నేనెవరు అనుకుంటా పోతా ఉంటే ఇంకెవడో దీన్ని ఉపయోగించుకొని ఇంకా దీన్ని ఇంకో మూడో వ్యక్తి వచ్చి ఇది నాది అనుకుంటా ఇట్లనే కొట్లాడుకుంటా పోతే ఇంకా సంవత్సరాలు దేవునికి అవమానమే జరుగుతుంది తప్ప ఏది కూడా ప్రభువుకు మహిమకరంగా ఉండదని మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా.